భీంపూర్ మండలం కమాట్వాడ గ్రామ పంచాయతీలోని అనుబంధ గ్రామమైన గోవిందపూర్ గ్రామంలో 90% గిరిజనులే నివసిస్తున్నారు. తాగునీరు కలుషితమవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో గ్రామంలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. భయాందోళనకు గురైన గ్రామస్తులు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. అక్కడ ఉండలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి విజయ పార్థసారథి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ మహేంద్రనాథ్, జెడ్పీటీసీ సుధాకర్, తాంసీ జెడ్పీటీసీ రాజు, ఎస్ఐ రాధిక తదితరులు పాల్గొన్నారు. సభ్యులని చెప్పి అంటే ఆ కుటుంబంలోనే అక్కడే అంటే మేనరికం కావచ్చు, ఏదో రకంగా కూడా మనం ఇక్కడెక్కడే పెళ్లి కుటుంబంలోనే పెళ్లి చేస్తూ పోతున్నామనే ఒక విషయం అయితే ఒక అవగాహనకు వచ్చింది. దీంతో ఏమవుతుందంటే తండ్రిలో కిడ్నీ బీమారి లేదు, తల్లిలో కిడ్నీ బీమారి లేదు, కానీ దానికి సంబంధించినటువంటి చిన్న లోపం ఉంటుంది. ఇదే రకమైన 2 లోపాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ కలయిక చేస్తే, పెళ్లి చేస్తే వాళ్ళకి పుట్టే సంతానంలో 100% వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే పుట్టే 4 పుట్టిన పిల్లలు దాంట్లో ఒకరు కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఇంకా 3 రాకపోయే అవకాశం కూడా ఉంది. జన్యుపరమైన లోపం వల్ల కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. రెండోది, మీరు అందరూ కూడా ఈ నీళ్లు తాగుతారంటే ఇప్పుడు ఎందుకు దాన్ని ఖచ్చితంగా వినాల్సిన